గాయ్స్ చూసారు కదా, ఇది మనకి మన రెడ్మీ నోట్ 9 ప్రో మొబైల్ అయితే మీరు చూసినట్టుగైతే మనకి ఈ మొబైల్ సూపర్ లుక్ అయితే ఉంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిస్కవర్ ఎవ్రీథింగ్. ఈరోజు మనం ఈ రెడ్మీ నోట్ 9 ప్రో మొబైల్ని అయితే అన్బాక్స్ అయితే చేసి చూద్దాం. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిపైన ఉన్న కవర్ని అయితే రిమూవ్ అయితే చేసేద్దాం. దీన్ని రిమూవ్ చేసేసిన తర్వాత మనకు డైరెక్ట్గా మన మొబైల్ బాక్స్ అయితే ఉంది. తర్వాత ఇంకా కవర్లో మనకి ఒక బిల్లింగ్ రిసిప్ట్ అయితే ఉంది. వీటిని అయితే మనం పక్కనైతే పెట్టేసుకుందాం. సో ఇది మనకి మన రెడ్మీ నోట్ 9 ప్రో బాక్స్ అయితే. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ బాక్స్ ఒక బ్యాక్ సైడ్ చూసుకున్నట్టుగైతే రెడ్మీ నోట్ 9 ప్రో రాసి నుండి Qualcomm Snapdragon 720G 48 మెగాపిక్సెల్ ఏ క్వాడ్ కెమెరా డాట్ డిస్ప్లే ఫుల్ హెచ్డి ప్లస్ అండ్ 5020 mAh బ్యాటరీ అయితే ఉంది. ఇవి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ కింద చూసుకున్నట్టుగైతే ఇది మనకు 4GB 128GB వేరియంట్ అయితే లభిస్తుంది. మీకు కావాలంటే ఇది 4GB ప్లస్ 64GB వేరియంట్లో కూడా ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ ఇక్కడ మనకు సేమ్ ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని అయితే ఉంది. ఇక్కడ మనకు జియామి అని అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే మనకు రెడ్మీ నోట్ 9 ప్రో నుండి Qualcomm Snapdragon 720G అని అయితే ఉంది. ఇప్పుడు దీంట్లో స్పెసిఫికేషన్స్ అయితే చూసుకుందాం. గైస్ ఇవి ఈ రెడ్మీ నోట్ 9 ప్రో మొబైల్లో ఉన్న అన్ని స్పెసిఫికేషన్స్ అయితే. కావాలంటే ఈ స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి చూడండి. గైస్ ఇప్పుడు మనం ఈ సీల్స్ని బ్రేక్ చేసి మొబైల్ లోపల ఏమున్నాయనేది అయితే చూసుకుందాం. గైస్ ఈ బాక్స్ను ఓపెన్ చేసేసిన వెంటనే మనకి ఇలాగైతే ఉంటుంది. దీనికని రిమూవ్ చేసినట్టుగా అయితే మనకి ఇక్కడ ఇలాగైతే ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ సిమ్ ఎజెక్టర్ రూల్ అయితే ఉంది. తర్వాత ఇక్కడ చూసినట్టుగా అయితే మనకి ఒక యూజర్ మాన్యువల్ అండ్ ఒక కేస్ అయితే ఇచ్చారు ఈ మొబైల్కి వేయడానికి అయితే. సో ఇది మనకి యూజర్ మాన్యువల్ అయితే. దీని పక్కన అయితే పెట్టేద్దాం. తర్వాత దీన్ని చూసినట్టుగా అయితే మనకి పౌచ్ అంటే ఈ కేస్ మనకి కొద్దిగా బ్లాక్ ఫినిష్తో అయితే దొరుకుతుంది. నేను ఇది వేసి కూడా చూస్తాను మీకు మొబైల్ ఎలాగ ఉంటుందో. ఇప్పుడు బాక్స్లో ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. తర్వాత బాక్స్లో చూసుకున్నట్టుగా అయితే మనకు డైరెక్ట్గా మొబైల్ అయితే ఉంది. దీని అయితే మనం బయటకు అయితే తీసేద్దాం. సో ఇది మనకు మొబైల్ అయితే. దీన్ని పక్కన పెట్టేసుకొని మనకి బాక్స్లో ఇంకా ఏమేమి ఉన్నాయని అయితే తెలుసుకుందాం. సో తర్వాత చూసుకున్నట్టుగా మనకి ఇక్కడ ఒక పవర్ బ్రిక్ అండ్ యూఎస్బీ కేబుల్ అయితే ఇచ్చేసారు మనం మొబైల్ని ఛార్జ్ చేయడం కోసం అయితే. ఈ యూఎస్బీ కేబుల్ చూసినట్టుగా అయితే టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చింటారు మోస్ట్లీ. ఇక్కడ మీకు రిమూవ్ చేసి అయితే చూపిస్తాను. ఎస్ ఇది మనకి టైప్ సి పోర్టే. మీరు ఇక్కడైతే చూడొచ్చు రౌండ్గా ఉండేదైతే. సో మనకి టైప్ సి టు యూఎస్బీ పోర్ట్ కేబుల్ అనమాట. తర్వాత పవర్ బ్రిక్ చూసినట్టుగా అయితే మనకు మోస్ట్లీ ఇది కూడా ఫాస్ట్ ఛార్జర్ అయి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్. అవును మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది మనకి 5 వోల్ట్ 3 ఆంపియర్ లేదా 9 వోల్ట్ 2 ఆంపియర్ లేదా 12 వోల్ట్ 1.5 ఆంపియర్ ఫాస్ట్ ఛార్జర్ అనమాట. గైస్ ఇప్పుడు ఈ మొబైల్ని దీని కవర్ నుంచి అయితే రిమూవ్ చేసేద్దాం. సో చూసినట్టుగా అయితే ఇది మనకి మన రెడ్మీ నోట్ 9 ప్రో మొబైల్ అయితే. మీరు చూడొచ్చు మనకు సూపర్ లుక్ అయితే ఉంది మొబైల్ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ అయితే. గైస్ దీని ఫిజికల్ ఓవర్ వ్యూ చూసినట్టుగా అయితే ఇక్కడ మనకు గ్లాసీ ఫినిష్ లాగా అయితే ఉంది. అంటే మనకు రిఫ్లెక్ట్ అయితే అవుతుంది. తర్వాత ఇక్కడ చూసినట్టుగా అయితే మనకు కెమెరాస్ అండ్ ఫ్లాష్ లైట్ అయితే ఉంది. ఇప్పుడు నేను దీన్ని జూమ్ చేసి నీట్గా అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసినట్టుగా అయితే మనకు 4 కెమెరాస్ అయితే ఉన్నాయి. అంటే క్వాడ్ కెమెరాస్ అనమాట. కింద ఒక ఫ్లాష్ లైట్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. తరువాత దీని రైట్ సైడ్ చూసినట్టుగా అయితే మనకు ఒక పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఉంది. ఇదే మనకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ లాగా అయితే యాక్ట్ అవుతుంది. దానిపైన మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఇచ్చేశారు. మనం టాప్ సైడ్ చూసినట్టుగా అయితే ఒక ఐఆర్ బ్లాస్టర్ అండ్ ఒక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ప్రొవైడ్ చేశారు. తర్వాత లెఫ్ట్ సైడ్ చూసినట్టుగా అయితే మనకి ఇక్కడ ఒక సిమ్స్ అండ్ మైక్రో కార్డ్ పెట్టుకోవడానికి సిమ్ ట్రే అయితే ఇచ్చేసారు. దీంట్లో మీరు 2 నానో సిమ్స్ అండ్ ఒక మైక్రో కార్డ్ పెట్టుకొని దీని స్టోరేజ్ని 256GB వరకు ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకు 13.5mm ఆడియో జాక్ అనమాట. తర్వాత ఇక్కడ చూసినట్టుగా అయితే మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్ అండ్ ఇక్కడ మీరు చూసినట్టుగా అయితే ఒక మైక్ అయితే ఉంది, ప్రైమరీ మైక్. అండ్ ఇక్కడైతే మనకు స్పీకర్ అయితే ఇచ్చేసారు. తర్వాత దీని ఫ్రంట్ సైడ్ చూసినట్టుగా అయితే మనకి ఇక్కడ సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చేసారు. అండ్ ఈ మొబైల్లో కూడా మనకు ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అయితే ఇచ్చేసారు. గైస్ ఇప్పుడు మనం ఈ మొబైల్కి పౌచ్ చేసి అయితే చూద్దాం. మీరు ఇక్కడ చూసినట్టుగా అయితే ఈ పౌచ్ని వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు వేరే వేసుకోవాలంటే మీరు పర్చేస్ కావాలంటే చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. తర్వాత ఇక్కడ చూసినట్టుగా అయితే ఈ పౌచ్ కూడా మనకు బాగా అయితే సెట్ అయింది. మనకు అన్ని పోర్ట్స్కి హోల్స్ అయితే బాగానే ఉన్నాయి. సో ఇది మనకి పౌచ్ చేసిన మొబైల్ అయితే.
ఇప్పుడు మనం ఈ మొబైల్ని ఆన్ అయితే చేసేద్దాం. ఆన్ అయిన వెంటనే మనకి ఇక్కడ రెడ్మీ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని అయితే డిస్ప్లే అయింది. సో ఈ మొబైల్ నాకు అంతగా హెవీగా అయితే ఏం లేదు, ఎందుకంటే ఇందులో మనకి 5020 mAh బ్యాటరీ అయితే ఉంది, 6000 mAh బ్యాటరీ అయితే కాదు. అందువల్ల ఒకవేళ మీరు మనం ప్రీవియస్లో అన్బాక్స్ చేసిన రియల్మీ 5 అండ్ C15 చూడాలంటే నేను పైన ఐకార్డ్స్ మరియు ఎండ్ స్క్రీన్లో అయితే వదిలేస్తాను, కావాలంటే చూడండి. ఇప్పుడు ఈ మొబైల్ని మనం సెటప్ అయితే చేయాలి. సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాం. గాయస్, ఇది దీని హోమ్ స్క్రీన్ అయితే మీరు చూసుకున్నట్టుగైతే జిలీ అని ఇంకొన్ని ప్రీ ఇన్స్టాల్ గేమ్స్ అయితే ఉన్నాయి, కావాలంటే మీరు దాన్ని అన్ఇన్స్టాల్ అయితే చేయొచ్చు. ఇప్పుడు నేను నా ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అయితే ఎన్రోల్ అయితే చేసేసాను. మీరు చూసినట్టుగైతే ఫింగర్ ప్రింట్ అనేది తొందరగా రెస్పాండ్ అయితే అవుతుంది, అంటే ఇది తొందరగా అన్లాక్ అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఫేస్ అన్లాక్ కూడా ఒకసారి అయితే ట్రై చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫేస్ సింబల్ దగ్గర టిక్ మార్క్ అయితే పడింది, అంటే నా ఫేస్ కూడా తొందరగా అనేది అన్లాక్ అయితే అవుతుంది. ఇంకొకసారి కూడా బాగా పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. సో ఈ మొబైల్లో మనకు ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ పర్ఫెక్ట్గా అయితే పనిచేస్తున్నాయని అయితే చెప్పచ్చు. గైస్, ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళేసి అబౌట్ ఫోన్ అయితే చెక్ చేద్దాం. సో ఇక్కడైతే ఉంది మనకు అబౌట్ ఫోన్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైస్ నేమ్ చూసుకున్నట్టుగైతే రెడ్మీ అని అయితే ఉంది, దీన్ని మీరు కావాలంటే రీనేమ్ అయితే చేసుకోవచ్చు. డివైస్ మోడల్ చూసుకున్నట్టుగైతే రెడ్మీ నోట్ 9 Pro అయితే ఉంది, MIUI వర్షన్ 11 మీద అయితే రన్ అవుతుంది. తర్వాత ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకున్నట్టుగైతే 10 మీద అయితే రన్ అవుతుంది, మీరు అది ఇక్కడైతే చూడొచ్చు. తర్వాత బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ వాళ్ళు అయితే ఉంది, ఇది మనకి June 1, 2020 మీద అయితే రన్ అవుతుంది. ఇక్కడ స్టోరేజ్ ట్యాబ్లోకి వెళ్ళేస్తే 128 GBలో మనకి 108.34 GB అయితే అవైలబుల్గా ఉంది అవుట్ ఆఫ్ ది బాక్స్. సో ఇది దీని ఇన్ఫర్మేషన్ అయితే. గాయస్, ఇప్పుడు మనం కెమెరా అయితే ఒకసారి అయితే ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఓపెన్ చేసిన వెంటనే మనకు ప్రతి రెడ్మీ మొబైల్ ఎలాగుంటుందో ఇక్కడ కూడా అలాగే అవుతుంది. ఫోటో పక్కన 48 MP పోర్ట్రేట్, నైట్ స్కేప్, పోరనము అండ్ ప్రో మోడ్స్ అయితే ఉన్నాయి. తర్వాత దాని లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టుగైతే వీడియో మోడ్, షార్ట్ వీడియో, ఇందులో మీరు షార్ట్ వీడియోస్ డైరెక్ట్గా అయితే షూట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ స్లో మోషన్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇక్కడ మనకి ఫోటో ట్యాబ్లో టాప్లో చూసుకున్నట్టుగైతే ఇక్కడ 3 డాట్స్ అయితే ఉంటాయి, ఇందులో మనకు అన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్లోకి వెళ్ళేస్తే మనకి ఇక్కడ వాటర్ మార్క్ ఆప్షన్ అయితే ఉంది, ఇది మనకు ఆప్షనల్, మనం పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే మన అవసరం లేదు, మనం కస్టమ్ వాటర్ మార్క్ కూడా అయితే పెట్టుకోవచ్చు. అండ్ తర్వాత కొద్ది కిందకి వస్తే మనకి పిక్చర్ క్వాలిటీ అయితే ఉంది, ఇక్కడ మనం అయితే సెట్ చేసుకోవచ్చు, లో స్టాండర్డ్ హై అని అయితే. తర్వాత ఇంకొద్ది కిందకి వస్తే మనకి ఇక్కడ ఫోకస్ అండ్ షూట్ ఉంది, అంటే ఒక సింగిల్ ట్యాప్ చేస్తే మనకు ఫోకస్ అవుతుంది, డబుల్ ట్యాప్ చేస్తే షూట్ అవుతుంది. తర్వాత ఇది మనకి ఇక్కడ సెట్టింగ్స్ అనమాట. తర్వాత ఇక్కడ మనకి ఫిల్టర్స్ అయితే ఇచ్చేసారు, మీరు కావాలంటే ఎలాగైనా సెట్ చేసుకోవచ్చు. దీంట్లో క్లాసిక్ అని, బ్లాక్ అండ్ వైట్ అని మరి ఇంకొన్ని మోడ్స్ అయితే ఉన్నాయి. ఈ ఫిల్టర్స్లో అయితే మీకు ఎలా కావాలంటే అలాగైతే సెట్ చేసుకొని అయితే మీరు షార్ట్స్ అయితే తీసుకోవచ్చు. తర్వాత ఇంకా చూసుకున్నట్టుగా ఇక్కడ మనకి ప్రో కలర్ అయితే ఉంది, అంటే మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది డెవలప్ అయితే అవుతుంది. ఇప్పుడు చూడండి మీకు ఇలాగైతే ఉంది, నేను దీన్ని రిమూవ్ చేసినాక ఇది కొద్దిగా డల్ అయితే అయిపోయింది. మీరు డిఫరెన్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు, మనకు కొద్దిగా బ్రైట్ అండ్ ఎఫెక్టివ్ అయితే కనిపిస్తుంది ఈ ప్రో కలర్ మోడ్ ఆన్లో ఉంటే మాత్రం. తర్వాత ఇక్కడ మనకు AI కెమెరా కూడా అయితే ఆప్షన్ అయితే ఇచ్చేశారు. తర్వాత దాని పక్కనే HDR ఆప్షన్ కూడా అయితే ఉంది. సో ఇక్కడ మీరు ఆన్ కావాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు సాఫ్ట్ ఫ్లాష్ కూడా అయితే ఇచ్చేశారు, కావాలంటే ఆన్ అయితే చేసుకోవచ్చు. తర్వాత వీడియో ట్యాబ్లోకి అయితే వెళ్ళేద్దాం. ఇక్కడ సెట్టింగ్స్ చూసుకున్నట్టుగా అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో క్వాలిటీలో 720pలో 30 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మీకు మోడ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. తర్వాత 1080pలో 30 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. ఇంకొక ఆప్షన్ ఉంది మీకు 1080pలో 60 FPS వరకు కూడా రికార్డ్ చేయొచ్చు. తర్వాత 4K అల్ట్రా హెచ్డీలో మీకు 30 FPS వరకు అయితే రికార్డ్ అయితే చేయొచ్చు. తర్వాత చూసుకున్నట్టుగా మీకు ఇక్కడ ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి, మీకు ఇక్కడ ఫ్రేమ్స్ కూడా అయితే మార్చుకోవచ్చు మీకు కావాల్సిన షేప్ లేక అయితే. ఇక్కడ మనకు వీడియో ట్యాబ్లో కూడా మ్యాక్రో అయితే ఇచ్చేసారు, మీరు ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఇక్కడ స్ట్రైట్ అంటే మనకు ఈ ఫొటోస్ మనం స్ట్రైట్గా అంటే లెవెల్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మరి మనం షార్ట్స్ అయితే తీయచ్చు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ మనకు మ్యాక్రో షార్ట్స్ అయితే ఉన్నాయి, మనం వీడియోలో కూడా మ్యాక్రో అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఇంకా సెట్టింగ్స్ కావాలంటే వీడియో ట్యాబ్లో కూడా అయితే ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ మనం ఫోటో ట్యాబ్లో కానీ మీరు మ్యాక్రో షార్ట్స్ తీయాలనుకుంటే ఇక్కడే మనకు ఆప్షన్ అయితే ఇచ్చేసారు, మీరు కావాలంటే ఆన్ చేసుకొని అయితే 4 cm డిస్టెన్స్లో ఈ షార్ట్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంకా చూసుకున్నట్టుగా అయితే మనకి ఇక్కడ స్లో మోషన్ ట్యాబ్లో 960 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు మ్యాక్సిమం. మీరు కావాలంటే 120 FPS అండ్ 240 FPS కూడా అయితే ఇచ్చేసారు. ఇక్కడ కూడా మనకి సెట్టింగ్స్ అండ్ షో గ్రిడ్ లైన్స్ ఉన్న ఆప్షన్స్ అయితే ఇచ్చేసారు. అండ్ తర్వాత ఇక్కడ మనకు పోర్ట్రేట్ ఆప్షన్లోకి వెళ్ళినట్టుగా అయితే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకొని మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా అయితే తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం పోర్ట్రేట్ షాట్స్ కూడా అయితే తీయచ్చు.
తర్వాత చూసుకున్నట్టుగైతే నైట్ టైమ్స్ కొద్దిగా డెవలప్ చేసేకి నైట్ స్కేప్ వీడియో కూడా అయితే ఇచ్చేసారు. తర్వాత పారానోమో అంటే మనకి బిగ్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ తర్వాత ప్రో వర్షన్ అంటే మీరు అన్నీ అడ్జస్ట్ చేసుకొని మీరే నీట్గా అయితే ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ గూగుల్ లెన్స్ కూడా ఇన్బిల్ట్ అయితే ఇచ్చేసారు. మీరు ఫోటో ట్యాబ్లోకి వెళ్ళేస్తే ఇక్కడ గూగుల్ లెన్స్ అనే ఆప్షన్ అయితే ఉంది. మీరు కావాలంటే ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా స్కాన్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న ఆప్షన్ ఉపయోగించుకొని. గైస్ ఇప్పుడు ఈ రెడ్మీ నోట్ 9 ప్రో మొబైల్తో షూట్ చేసిన కొన్ని ఫోటో శాంపిల్స్ అనేవి అయితే చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో వచ్చేసరికి మీకు రియర్ కెమెరా అంటే బ్యాక్ కెమెరాతో షూట్ చేసిన ఒక నార్మల్ ఫోటో. అండ్ ఇది మీకు బ్యాక్ కెమెరాతో షూట్ చేసిన పోర్ట్రేట్ షాట్. అండ్ ఈ ఫొటోస్లో మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుండేది ఫ్రంట్ కెమెరా ఒక నార్మల్ ఫోటో అండ్ రైట్ సైడ్ది ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్. అండ్ ఈ ఫొటోస్ వచ్చేసి మనకు మ్యాక్రో షాట్స్ అంటే 4 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో రికార్డ్ చేసినవి. అండ్ తర్వాత ఈ ఫొటోస్ చూసుకున్నట్టుగైతే మనకి ఫిల్టర్స్ ఉపయోగించి తీసిన ఫొటోస్. ఇప్పుడు వీడియో శాంపుల్ అయితే చూద్దాం. గైస్ ఈ వీడియో వచ్చేసరికి నేను ఈ రెడ్మీ నోట్ 9 ప్రో మొబైల్తో రికార్డ్ చేయడం అయితే జరిగింది. నేను ఎటువంటి ఎక్స్టర్నల్ మైక్ అయితే యూస్ చేయలేదు. అండ్ ఈ వీడియో వచ్చేసరికి నేను 4K అల్ట్రా హెచ్డీలో 30 FPS అయితే రికార్డ్ చేస్తున్నాను. తర్వాత గేమ్స్ విషయానికి వచ్చేసరికి ఇందులోని ప్రాసెసర్ వచ్చేసి మనకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720G అంటే మనకు గేమ్స్ ఆడేకి కూడా పర్ఫెక్ట్గా అయితే యూజ్ అవుతుంది. మనకు కాల్ ఆఫ్ డ్యూటీ, ఫ్రీ ఫైర్ లాంటి పెద్ద గేమ్స్ కూడా బాగా ల్యాగ్స్ లేకోకుండా అయితే ఆడచ్చు ఈ ఫోన్ ఉపయోగించి అయితే. ఇప్పుడు నా దగ్గర ఉన్న మోడల్ వచ్చేసరికి 4GB + 128GB వేరియంట్. మీకు కావాలంటే 4GB + 64GB వేరియంట్లో కూడా దొరుకుతుంది. ఒకవేళ ఈ మొబైల్ని పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోతో మేము ముందు ఉంటా. అప్పటి వరకు బాయ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి.